నమస్తే మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ టు స్వప్న ఫ్యామిలీ కిచెన్ వెరైటీస్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు పకోడీ రెసిపీతో మేము ముందుకు రాలేదులేండి. చాక్లెట్ కేక్ రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చానండి. ఈజీగా ఇంట్లోనే చాక్లెట్ పేస్ట్రీని ఎక్కువ కష్టపడకుండా, ఎక్కువ శ్రమ పడకుండా సులువుగా ఇంట్లో చాక్లెట్ పేస్ట్రీని ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నాను. చూసారు కదా ఎంత మెత్తగా ఉందో, చాలా చాలా ఫ్లఫీగా ఉంటుందండి. టేస్ట్ కూడా ఆసమ్గా ఉంటుంది. మరి ఈ చాక్లెట్ పేస్ట్రీని ఇంట్లో సులువుగా ఏ విధంగా చేసుకోవాలో చూపించే ముందు నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. పేస్ట్రీని ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. కేక్ చేసుకోవడానికి నేను ఈ కప్పుతోని 1 కప్పు మైదా అయితే తీసుకున్నానండి. సేమ్ అదే కప్పుతోటి 1 కప్పు షుగర్ని తీసుకొని ఈ విధంగా పౌడర్ చేసేసుకొని ఒక బౌల్లో అయితే వేసేసుకున్నాను. అలాగే సేమ్ అదే కప్పుతోటి రిఫైండ్ ఆయిల్ తీసుకున్నానండి. కరెక్ట్గా సరిపోతాయండి క్వాంటిటీస్ అయితే. అలాగే ఒక 3 గుడ్లు అండి, రూమ్ టెంపరేచర్లో ఉంటే సరిపోతాయి. ఎటువంటి బీటర్ కానీ మైక్రోవేవ్ ఓవెన్ కానీ యూజ్ చేయకుండా నేను ఈ సులువుగా కేక్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నాను. 3 ఎగ్స్ని పగలగొట్టేసుకొని ఇలా మిక్సీలో వేసేసుకోవాలండి. మనకి రూమ్ టెంపరేచర్ అని ఎందుకు చెప్తారంటే, ఫ్రిడ్జ్లో ఉన్నాయనుకోండి మనకి లోపల ఉన్న వైట్ ఎగ్ అనేది ఇంత లిక్విడ్లా రాదండి, కొంచెం ముద్దలా వస్తుంది. అదే రూమ్ టెంపరేచర్లో ఉన్నదనుకోండి లిక్విడ్ అనేది మనకి వైట్ లిక్విడ్ అనేది ఎక్కువ వస్తుందన్నమాట. ఇప్పుడు వీటిని హై స్పీడ్ పెట్టుకొని దగ్గర ఒక 10-15 నిమిషాలు మూత పెట్టేసుకొని ఒక 10-15 నిమిషాలు నొరగ వచ్చేంత వరకు ఈ విధంగా చూసారు కదా, ఇలాగా చక్కగా నొరగ ఫోమ్లా వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోవాలండి. ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పంచదార పొడిలోని ఈ ఎగ్ లిక్విడ్ని అంతటినీ వేసేసుకొని చక్కగా ఈ విధంగా తిప్పేసుకోవాలండి. మొత్తం పంచదార ఎగ్ లిక్విడ్ అంతా క్రీమ్ లాగా మిక్స్ అయ్యేంత వరకు చక్కగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదంతా చూసారా ఎంత చక్కగా క్రీమీ టెక్స్చర్లా వచ్చేసిందో. ఇప్పుడు ఇందులోని మనం ఆయిల్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోని ఆయిల్ కూడా వేసేసుకుందామండి. ఫ్రెష్ ఆయిల్ వేసుకోవాలి, వాడిన ఆయిల్ అయితే వేయకూడదండి. ఇప్పుడు ఆయిల్ వేసేసాం కదా, ఇప్పుడు దీన్ని అంతటినీ కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. మరలా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు చక్కగా చేత్తోనే కలిపేసుకోవాలండి. నేను ఎటువంటి బేటర్ కానీ యూజ్ చేయట్లేదండి, అంతా చేత్తోనే చేస్తున్నాను. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ప్రతిదీ మీకు అర్థమయ్యే విధంగానే నేను చేస్తున్నానండి. ఇప్పుడు ఇదంతా చక్కగా క్రీమ్ లాగా మిక్స్ అయిపోయింది కదండి, బాగా కలిపేసుకున్నాం కదా. 1 కప్ మైదాని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలా కలుపుకుంటూ, మొత్తంగా ఒకేసారి వేసేసుకోకూడదండి, ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలండి. పిండి అంతా బాగా కలిసేలాగా ఇలాగ మనకి క్రీమ్ లాగా మనం వేస్తుంటే కిందకి రిబ్బన్ లాగా మనకి లిక్విడ్ అనేది ఉండాలి. అప్పుడే మన కేక్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. చూసారు కదా ఏ విధంగా ఉందో. ఇప్పుడు ఇందులోని 1 స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకోవాలి. సేమ్ అదే స్పూన్ తోటి 4 స్పూన్స్ కోకో పౌడర్ వేస్తున్నానండి. 1 కప్పు మైదాకి కరెక్ట్గా 4 స్పూన్స్ కరెక్ట్గా సరిపోతుందండి కోకో పౌడరు. ఈ 4 స్పూన్స్ కోకో పౌడర్ వేసేసిన తర్వాత ఇప్పుడు దీన్ని అంతటినీ బాగా కలిసేలాగా కలిపేసుకోవాలండి. మనకి ఒక క్రీమీ టెక్స్చర్ అనేది వచ్చేస్తుంది. చాక్లెట్ ఎలా అయితే కనిపిస్తుందో ఆ విధంగానే క్రీమ్లా వస్తుంది. చూసారు కదా టెక్స్చర్ అనేది ఎంత బాగా వచ్చిందో. మనం కిందికి లిక్విడ్ వేస్తుంటే ఇలాగా రిబ్బన్ లాగా రావాలండి. అప్పుడే మనం కరెక్ట్గా పర్ఫెక్ట్ కేక్ అనేది వస్తుంది. కన్సిస్టెన్సీ అనేది కూడా ఈ విధంగానే ఉండాలండి. ఎవరు ఫస్ట్ టైం కేక్ ట్రై చేయాలనుకున్నా ఈ వీడియో అయితే చూడండి. నేను మీకు అర్థమయ్యే విధంగానే క్వాంటిటీస్ తీసుకున్నాను. చక్కగా ఇంట్లో ఎవరు ఫస్ట్ టైం ట్రై చేయాలనుకున్నా ఈ విధంగా కేక్ అయితే ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది, ఫ్లఫీగా కూడా ఉంటుంది. లాస్ట్లో నేను 1 స్పూన్ బేకింగ్ పౌడర్ వేస్తున్నానండి. ఫస్ట్ అయితే వేయను, ఎందుకంటే లిక్విడ్ అనేది మనకి గట్టి పడిపోతుంది, అందుకోసం అని చెప్పేసి లాస్ట్లో వేసుకోవాలి. వేసేసుకొని దీన్ని అంతటినీ బాగా కలిపేసుకుంటే మనకి కేక్ బ్యాటర్ అనేది రెడీ అయిపోయినట్లేనండి. పేస్ట్రీ కేక్ కాబట్టి నేనైతే కేక్ మౌల్డ్ ఈ విధంగా ఉన్నది తీసుకున్నానండి. మీరు నార్మల్ కేక్ మౌల్డ్ అన్న తీసుకోవచ్చు. ఇప్పుడు ఆ చిన్న మౌల్డ్లోనే నేను ఈ విధంగా ఇసుక అయితే వేసానండి. ఇలా వేసేసిన తర్వాత ఫ్లేమ్ అనేది పెట్టేశాను. హై ఫ్లేమ్లో పెట్టుకొని ప్రీ హీట్ చేసుకుంటున్నానండి ఒక 10 మినిట్స్. ఈలోపు మనము పెద్ద కేక్ మౌల్డ్కి ఈ విధంగా గీ అంతా చక్కగా అప్లై చేసేసుకోవాలి. ఇలా అప్లై చేసేసుకున్న తర్వాత లిక్విడ్ని అంతటిని ఈ విధంగా వేసేసుకొని చేతులతో ఈ విధంగా ట్యాప్ చేసేసుకోవడమేనండి. ఇలా ట్యాప్ చేసేసుకున్న తర్వాత డైరెక్ట్గా మనం స్టవ్ మీద పెట్టేసుకోవడమే. ఇప్పుడు ఫ్లేమ్ అనేది నేను మీడియంలో పెట్టేసుకున్నానండి. పెట్టేసుకొని
ఈ కేక్ మౌల్డ్ని పైన పెట్టేసుకోవడమేనండి. ఇలా పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చాక్లెట్ కేక్ అయితే రెడీ అయిపోతుందండి. హాఫ్ అన్ అవర్ అయితే అయిందండి. మూత అయితే తీస్తున్నాను ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని. ఇప్పుడు నైఫ్తోని చక్కగా మనం ఇలాగా గుచ్చి చూస్తే నైఫ్కి చూసారా ఏమీ రాలేదు, అంటే మన కేక్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందని. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత డీమౌల్డ్ చేసుకోవాలండి. కేక్ అయితే కంప్లీట్గా చల్లారిపోయిందండి. ఇప్పుడు దీన్ని డీమౌల్డ్ చేసేసుకుందాం. ఇప్పుడు కేకు మీద ఇలాగ ఒక ప్లేట్ పెట్టేసుకొని ఇలాగా చక్కగా డీమౌల్డ్ చేసేసుకుంటే ఈజీగా వచ్చేస్తుందండి కేక్ అనేది. చూసారా ఎంత ఈజీగా వచ్చిందో. కంప్లీట్గా చల్లారిపోతే మనకి కేక్ అనేది చక్కగా డీమౌల్డ్ అయిపోతుందండి. కొంచెం గోరువెచ్చగా ఉన్నా సరే కేక్ అనేది అడుగున అంటిపోవడం అనేది జరుగుతుంది. చూసారా ఎంత ఈజీగా వచ్చేసిందో. ఇప్పుడు మనం ఒక నైఫ్ తీసేసుకొని బయట మనకి ఏ విధంగా పేస్ట్రీస్ అయితే ఉంటాయో అలా కట్ చేసేసుకోవాలండి. అలా కట్ చేసేసుకున్న తర్వాత మీరే చూడండి కేకు ఎంత ఫ్లఫీగా ఎంత సాఫ్ట్గా వచ్చిందో. చాలా చాలా మెత్తగా వచ్చిందండి. చూసారా. ఇప్పుడు వీటన్నింటినీ పేస్ట్రీ పీసెస్ లాగా అయితే కట్ చేసేసుకున్నానండి. చూసారు కదా. ఇప్పుడు ఒక పీస్ తీసుకొని సెంటర్కి నైఫ్ తోటి ఇలా కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీని అంతటి మీదని ఇలాగా చాక్లెట్ సిరప్ స్ప్రెడ్ చేసేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత ఇంకొక పీస్ని రివర్స్లో పెట్టేసుకోండి. నేను చూపించిన విధంగా ఇలా పెట్టేసుకొని మరలా చాక్లెట్ సిరప్ని స్ప్రెడ్ చేసేసుకొని ఫుల్గా కొంచెం అంతా పిస్తాతో డెకరేట్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చాక్లెట్ పేస్ట్రీ కేక్ అయితే రెడీ అయిపోయినట్లేనండి. చూసారా ఎంత ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చో. మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి. ఏ విధంగా వచ్చిందో కామెంట్ ద్వారా నాకు చెప్పండి. మిగిలిన పీసెస్ అన్నింటినీ ఈ విధంగానే కట్ చేసేసాను కదండి. అలాగే మధ్యకి కట్ చేసేసుకొని చాక్లెట్ సిరప్తో డెకరేట్ చేసేసుకుంటే చాక్లెట్ పేస్ట్రీ రెడీ అయిపోయినట్లే. మీరు కూడా ట్రై చేయండి. తప్పకుండా నాకు కామెంట్ ద్వారా చెప్పండి. మరొక కొత్త రెసిపీతోనైతే మరలా మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. నమస్తే. నేను మీ స్వప్న.